నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సాయి ప్రత్యూషతో పాటు శ్రీకాకుళం గార తహసీల్దార్ సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే శంకర్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంకును గుర్తించి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పరిశ్రమలు, ఇన్స్టిట్యూట్లు, పేదలకు ఇల్లు అందించేందుకు వినియోగిస్తామని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ కింద గతంలో ల్యాండ్ అక్విజిషన్ కాలనీకి ల్యాండ్ అక్విజిషన్ చేశామని తెలిపారు. ఎంత మేర భూమి ఉంది, మున్ముందుకు మరింత మంది లబ్ధిదారులకు అందించేందుకు అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలని ఆర్డీఓను కోరారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో రికార్డు సిద్ధం చేసినట్లయితే ప్రభుత్వానికి నివేదికను అందించేందుకు సులువవుతుందని చెప్పారు. అలాగే కొన్ని చోట్ల భూ సర్వే రికార్డులు తప్పు ఉన్నాయని, రికార్డులను తెప్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటి తొలగింపునకు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆర్డీఓను కోరారు. మరో వారం 10 రోజుల్లో అన్ని రికార్డులను సరిచేస్తామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ పైన గౌరవ ఆర్డీఓ గారి ప్రత్యూష గారు సమక్షంలో, మేడం గారి సమక్షంలో ఈరోజు గారా అలాగే శ్రీకాకుళం మండల్ తహసీల్దార్ వారి అధ్యక్షతన పూర్తిగా మేము డిస్కస్ చేయడం జరిగింది. అంటే ల్యాండ్ బ్యాంకు ఒకటి ముందు ఐడెంటిఫై చేసి రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ కింద కానీ ఏవైనా ఇన్స్టిట్యూట్స్ కోసం కానీ అన్ని విషయాల్లో, అలాగే పేదలకు పట్టాలు ఇవ్వడానికైనా ఏవైనా అన్నీ ఐడెంటిఫై చేయమనడం జరిగింది. అలాగే గతంలో జరిగిన ఏదైతే సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్ కాలనీస్ కింద ల్యాండ్ అక్విజిషన్ చేశారో అది ఎంత మేర చేశారో, ఇంకెంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఫర్దర్ బెనిఫిషియర్స్కి ఇవ్వడానికి కోసమని అదొకటి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన కానీ పీజీపేట ట్యాంక్స్ ఎవిక్షన్ చేయడం, అవన్నీ ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ అన్నిటికి సంబంధించిన పూర్తి రికార్డు మనకి అవైలబిలిటీ ఉన్నట్లయితే మనం ప్రభుత్వంకి సబ్మిట్ ఈ విషయాన్ని చెప్పగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ కాల్ఫర్ చేయడం అయింది. దీనికి ఆర్డీఓ మేడం గారు తక్షణమే స్పందించి ఈరోజు ఇక్కడ మీటింగ్ కాల్ఫర్ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరికీ పిలవడం జరిగింది. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం నర్సనపేట నియోజకవర్గం నర్సనపేట మండలం మడపాం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవన్నారు. విఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేసి భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలన్నారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. మీ సమస్య పరిష్కరించడం జరిగిందా లేదా మీ సెల్ ఫోన్కి ఖచ్చితంగా మెసేజ్ అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో రూరల్ మండలం కిష్టపేటలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిశృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆక్రమణలు, ఫ్రీ హోల్డ్, మ్యూటేషన్, 22A డీకేట్ రీసర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేసినట్లు వివరించారు.
ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నదే మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో సదస్సులు కొనసాగుతున్నాయన్నారు. అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ఏదైతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా భూమి యొక్క రికార్డులు కానీ అలాగే రీసర్వే పేరుతో ఎల్పి నెంబర్స్ అని చెప్పి జాయింట్ అకౌంట్స్ వేసి విడివిడిగా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా మొత్తం కలిపి అస్తవ్యస్తం చేసి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఒక పక్క. అలాగే ఏదైతే తాత తల్లిదండ్రుల నుండి మనకి వంశపారంపర్యంగా వచ్చిన భూములు కానీ అలాగే మన కష్టార్జితం మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న భూములకు కానీ గత ముఖ్యమంత్రి ఆయన పర్సనల్ ఫోటో పాస్బుక్ల మీద కూడా ఈవెన్ అడంగల్ 1B మీద కూడా అలాగే భూ సర్వే రాళ్ళ పైన కూడా వేసుకొని అత్యంత దారుణంగా ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో అసెంబ్లీలో మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తేవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ సీనియర్ నేత కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి హామీలు అన్నీ విస్మరించే రీతిలో ముందుకు సాగుతోందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు అన్యాయమని, సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఈ అభినందన సభలో వైసీపీ నేతలు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఏ దానం చేసినా పుణ్యమేనని, కానీ దానంలో కన్నా అన్నదానం ప్రత్యేక స్థానం ఉందని నగరానికి చెందిన చదువుల బసవరాజు తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారులు తోటి చిన్నారులతో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారని, ఆహారం అందక ఎంతోమంది చనిపోతున్నారని, శ్రీకాకుళంలో ఆకలి కేకలు వినపడకూడదని నగరపాలక సంస్థ శ్రీకాకుళం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి నిధులతో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నగరానికి చెందిన చదువుల బసవరాజు, భానుమతుల మనవడు అట్ల హేమశంకర్ జన్మదినం సందర్భంగా వేడుకలను నిరుపేదల మధ్యలో జరుపుకున్నారు. ఈరోజు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలకు వృద్ధులకు అల్పాహారం అందించి అందరిలో స్ఫూర్తి నింపడం ఆనందంగా ఉందని తండ్రి అట్ల బుచ్చి నరేంద్ర కుమార్, తల్లి అట్ల భాగ్యభారతి అన్నారు. గత 4 సంవత్సరాలుగా సరైన వస్తువులు లేక ఇక్కడ ఉండే అభాగ్యులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు సత్వరమే స్పందించి వీరిని ఆదుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ మండలం అలీనగర్ గ్రామం అట్ల హేమశంకర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం గొంటి వీధిలో గల నైట్ సెటర్లో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా ఉండేటటువంటి ఈ కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది. వారి ఆశీస్సులు పిల్లవారి మీద ఉండి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా స్థానిక నైరా వ్యవసాయ కళాశాల నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా బ్రతకడం ప్రతి మనిషి జన్మ హక్కు అని తెలిపారు. ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని గౌరవించాలని అన్నారు. మీకు మీ యొక్క హక్కులకు భంగం కలిగితే మనకు దగ్గరలో 1వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించాలని పేర్కొన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు అందిస్తున్న సేవలను వివరించారు. పేదవారు, మహిళలు, అంగవైకల్యం కలిగిన వారు, వయోవృద్ధుల పట్ల అందిస్తున్న మెరుగైన సేవలను గూర్చి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి ఇంద్రప్రసాద్, అడ్వకేట్ డి చిన్నంనాయుడు, వి శ్రీనివాస్, డి అనిల్ కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంటుందని, ఇందులో బాధితులు ఫిర్యాదు చేయాలని మానవ హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు మానవ హక్కులపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా అందరూ మానవ హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయాలని కోరారు. నేటి తరం యువతకు మానవ హక్కుల ఆవశ్యకతను తెలియజేయాలని ఆయన కోరారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా మానవ హక్కుల పట్ల అవగాహన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అటు ప్రభుత్వాలు, ఇటు కోర్టులు కూడా దీనిపైన అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉంది. హ్యూమన్ రైట్స్ ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో కూడా ఎన్జిఓస్ కూడా వాళ్ళు కూడా అనేక అవేర్నెస్ క్యాంపుల్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. కండక్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇది ఆర్టికల్ 3 ప్రకారం ఏ మానవుడికైనా హక్కుల భంగం వాటిల్లినప్పుడు మనం కోర్టులను కానీ మానవ హక్కుల కమిషన్ కానీ ఆశ్రయించవచ్చు. ఇటీవల కాలంలో అనేక సాంఘిక పరమైన చర్యలన్నవి చేపట్టడం జరుగుతుంది. అనేక దుశ్చర్యలన్నవి సమాజంలో అనేకంగా ప్రబలుతూ ఉన్నాయి. అటు ఇప్పుడు ఎక్కువగా ఉమెన్ పైన ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. వాటిని ఖండించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రతి పౌరుడు కూడా తమ వంతు బాధ్యతగా తమ హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకి ఎలాంటి హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కుల్ని ఎదుటి వాళ్ళకు కూడా మనం హక్కులకి పరిరక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అటు కోర్టులనే కాకుండా, ఇటు మానవ హక్కుల సంస్థలే కాకుండా, ఇటు పోలీసు యంత్రాంగం కాకుండా ప్రతి పౌరుడి పైన బాధ్యతమైన సమాజంలో ఉన్నందువలన ఆయన తన యొక్క కోరికల్ని, అవసరాలని ఎంతవరకు అయితే అవసరమో పరిమితం చేసుకోవాలి తప్ప అపరిమితంగా ఏమైనా చర్యలను చేపట్టినట్లయితే మానవ హక్కుల పరిరక్షణకి భంగం కలిగినట్టుగా అక్కడ చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి మనిషి స్వాతంత్రంగా జీవించి తన మనుగడను కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అల్లు ఇమ్మాన్యుయల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్షతకు గురి కాకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుటకు 1948 డిసెంబర్ 10వ తేదీన విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసిందని, అందువల్ల డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ సిహెచ్ విజయరత్న కుమార్ పాల్గొన్నారు. ఈ యొక్క 32 జిల్లాల్లో కూడా ఎక్కడ ఏది జరిగినా మరి క్రైస్తవులపై కాదు, మరి ఎక్కడ ఏ అరాచకం జరిగినా, బాల్యాంతర వివాహాలు జరిగినా, మైనర్ బాలికలపై జరిగినటువంటి అత్యాచారాలు కానీ ఏవి జరిగినా మరి రాజ్యాంగము బద్ధంగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారికి చట్టపరమైనటువంటి హక్కులను తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తూ, అలాగే హక్కుల విలువలను ఆ యొక్క ప్రఖ్యాతిను మరి తెలియచేయటానికి మాకు ఇవ్వబడిన బాధ్యతలో మేము నడుస్తూ ఉన్నాం. మరి అలాగే జిల్లా ప్రెసిడెంట్గా మరి విజయరత్న కుమార్ గారు కూడా ఉన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఏదైనా ఈ జిల్లాలో
మా యొక్క అవసరత మీకు ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. మరి మీ పరిస్థితులను మాకు స్పష్టంగా తెలియజేస్తే సమస్య స్పష్టమైనదైతే మేము ఆ సమస్య విషయంలో పోరాడడానికి మేము ముందుకు వస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి భారత రాజ్యాంగం యొక్క విలువలను, ఆ చట్టాలను మరి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగించుకొని అవగాహనతో ముందుకు కొనసాగించబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మంగళవారం ఉదయం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇచ్చాపురం మండలం బుడ్డపుపేట గ్రామం దక్కత గీత అనే మహిళ ఇంటి ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నాటి రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లతో పాటు దాని చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు, దిష్టిబొమ్మ ఉండడంతో చేతబడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం కూడా మండపల్లి పరిసరాల్లో ఇలానే క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయని, తమ గ్రామంలో ఇలా జరగడం మొదటిసారని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాలు, క్రోనీక్రాఫ్ట్ లిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం నగరం స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బి శ్రీరామ్మూర్తి, సిహెచ్ గోవిందరావు, టి తిరుపతిరావులు మాట్లాడుతూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని కోరారు. సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని అన్నారు. జీడీపీ తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డేగా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందని గుర్తు చేశారు. విద్యుత్ ఒప్పందాల కోసం దాదాపు 2100 కోట్లు మన దేశంలోని 4 రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఇందులో 1750 కోట్లు మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టచెప్పినట్లు తెలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేపడుతున్నాం. అలాగే పక్కే చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అదానీని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా దానిపై సీరియస్గా యాక్షన్ తీసుకోకపోవడం చాలా అన్యాయము. దీనికి అదానీని, మోడీ వీళ్ళిద్దరు కుమ్మక్కలైపోయి దేశాన్ని క్లిష్ట పరిస్థితులు వాళ్ళు పెడుతున్నారు. ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి కూడా న్యాయం అనేది లేదు. ఇది తక్షణమే పరిష్కారం చేయకపోతే కాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంతటికైనా పోరాటాలు చేసైనా ప్రజలకు న్యాయం జరిగేటట్లు చేస్తామని హెచ్చరిస్తున్నాం. దొంగలించిన 4 బైకులను స్వాధీనం చేసుకున్నామని, 2ని అరెస్ట్ చేశామని 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం 2 పట్టణ స్టేషన్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం పట్టణంలోని మెడికవర్ వద్ద బైకులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ 4 బైకులను గుర్తించామని, ఇందులో ఒక బైకు విశాఖపట్నం సిటీకి చెందిందని, 2 బైకులు 2వ పట్టణ స్టేషన్కు చెందినవని, ఒక బైకు రణస్థలం ఏరియాకు చెందినదని సిఐ తెలిపారు. నిందితులు వాకాడ సూర్యనారాయణ, వాకాడ గణేష్ రెడ్డిగా గుర్తించామని, వీరు హెచ్చర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారుగా నిర్ధారించామని, వీరిద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సంతోష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంతోష్ ఎస్ఐ గారి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ మెడికవర్ హాస్పిటల్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్, దొంగతనం చేసిన బైక్ మీద వస్తున్న ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి
ఆ వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వాళ్ళు తన పేరు ఇది చెప్పడానికి మొదలుపడ్డారు. తర్వాత వాళ్ళ పేరు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ 4 బైకులు దొంగతనం చేసని చెప్పేసి కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి 4 వెహికలు ఎస్ఐ గారు వాళ్ళు అరెస్ట్ చేసి విఆర్ఓ సమక్షంలో వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 వెహికలు మోటార్ బైకులు సీజ్ చేయడం జరిగింది. ఈ 4 మోటార్ బైకులు 2 మోటార్ బైకిల్స్ మా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినది. ఒక బైకు రణస్థలం పోలీస్ స్టేషన్, ఇంకొక బైకు విశాఖపట్నం చెట్టి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ చెందింది. దీంట్లో అది ఈరోజు వాళ్ళిద్దరిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీకు ఈరోజు మీరు దొంగతనం చేసి బైక్ దొంగతనం చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మెడికల్ టెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ నేటి తరం మరిచిన జాతిరత్నమని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు అన్నారు. గరిమెళ్ల మెమోరియల్ ట్రస్ట్ అరసం ప్రగతి సాహితీ సమైక్య ఆధ్వర్యంలో అరసం విజయనగరం వారు ప్రచురించిన గరిమెళ్ల సాహితీ స్రవంతి అను పుస్తకావిష్కరణ మా కొద్దీ తెల్లదొరతనం నాటిక పరిచయ సభ ప్రియ అగ్రహారంలో గణపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ గరిమెళ్ల రచనలు నేటికి సమాజంలో చైతన్యం నింపే అస్త్రాలని, అరసం విజయనగరం జిల్లా కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ గరిమెళ్ల పాట నాటి తెల్లోడి గుండెల్లో పేలిన తోట అని అన్నారు. గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం అధ్యక్షులు బద్రి కోర్మారావు మాట్లాడుతూ గరిమెళ్ల పుట్టిన ప్రియ అగ్రహారంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధన్యజీవులని అన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గరిమెళ్ల జయంతి వర్ధంతి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పండితులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకునే భాష ఉండేది. ఎప్పటిలా మాట్లాడితే ఒక తెలివి లేని వాడనో చదువు లేని వాడనో ఒక చిన్నచూపు చూసేవారు. కానీ అందరూ ఎలా మాట్లాడుకుంటామో అందరూ మాట్లాడుకున్న భాషలోనే పాఠాలు ఉండాలి పిల్లలకి అని యూనివర్సిటీ పాఠాలు కానీ ప్రాథమిక పాఠశాల పాఠాలు కానీ ఉండాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మన ప్రాంతం వాళ్ళు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన జిల్లాలోనే పర్వతాలు అగ్రహారంలో పుట్టారు. అలాగే గోదావరి అప్పారావు గారు విజయనగరం తెలుసు ఆయన గురించి. వాళ్ళ ఆశయానికి మద్దతుగా తన రచనలు, తన రాసిన కవిత్వం ద్వారా కానీ పాటల ద్వారా కానీ వాళ్ళ ఆశయానికి మద్దతు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.